అంటే యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి తనకు ప్రధానంగా గుర్తొచ్చేవాడు ఎవరు అంటే పేతురే. తనకు ప్రధానంగా గుర్తొచ్చేవాళ్ళు ఎవరంటే పేతురు, యోహాను యొక్క సహోదరుడు యోహాను. మనం యోహాను గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మత్తయి సువార్త 17:1 ఏకాంతముగా పోయి వారి ఎదుట ఏమయ్యారండి? రూపాంతరం పొందారంట. పొందితే వాడు ఏం చేశారు చూడండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లటి వాయను. మోషేయు ఏలీయాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియా ఒకటి, 3 ప్రదేశాలు మేము కట్టేస్తాము అని ఆయనతో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యేసయ్యకు వ్యక్తిగతంగా లేదా పర్సనల్గా ప్రార్థన చేసుకోవాలని అవసరం వచ్చినప్పుడు వెంట పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళల్లో ప్రప్రథముడు మొట్టమొదటి గుర్తొచ్చేవాడు ఎవరంటే పేతురు. ఆయన దేనికి వెళ్తున్నారు? యేసయ్య ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. ఎవరిని కూడా వెంట పెట్టుకొని తీసుకుంటారు? అబ్స్ట్రాక్టివ్స్ ఏర్పాటు చేసే వాళ్ళు కాదు కదా, సహకరించే వాళ్ళని, దాని విలువ తెలిసిన వాళ్ళని తీసుకెళ్తారు. కాబట్టి ఈ రకంగా పేతురుకి ప్రార్థన మీద ఆసక్తి ఎక్కువ చెప్పచ్చు. అలాగే యోహానుకి, అది బ్రదర్కి కూడా ఆసక్తి అని చెప్పచ్చు. ఒకవేళ మనకు ఆసక్తి లేకున్నా అలానే ఎలా చెప్పగలమని మనం అనుకున్నా, యేసయ్య ఎప్పుడు కూడా ఆయన మానవ మాతృలుగా ఉన్నప్పుడు కూడా ప్రార్థనా పనులు ఆయన కోసం ఇంకా తిరుగులేదు కదా. ఆయన ప్రార్థించేవారు, ప్రార్థన నేర్పారు శిష్యులకు. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రార్థన చేసేవారు, అలాగే దైవము ఆయన మానవ స్వరూపంలో ఉన్నారు. అటువంటి దైవమే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనిషికి ఇచ్చారు అని అంటే వారు ఖచ్చితంగా ఎవరై ఉండాలి? ప్రార్థనా పనులై ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడి మధ్య చెప్తున్నాడు, ప్రార్థన లేకుండా దేవునికి ఇష్టమై ఉండడం అసాధ్యం. ప్రార్థన లేకుండా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడదు. ప్రార్థన లేకుండా దేవుడు నాకు పూర్తిగా అర్థమయ్యాడన్న మాట స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. ప్రార్థనలోనే ఇవన్నీ జరగాలి. దేవునితో స్నేహం పెరగాలన్నా, దేవుని గురించి ఒక చక్కని అవగాహన రావాలన్నా, దేవుని యొక్క ఆత్మ మన మీద చక్కగా పనిచేయాలి అనన్నా ఒకే ఒక మార్గము, ఒకే ఒక ఆయుధం అనండి, ఒకే ఒక వేదిక అనండి, అది ఏంటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. అలాగే అదే మత్తయి సువార్త 26:36 చూడండి. 26:36 అందుకు యేసు వారితో కూడా గెత్సేమనే అనబడే చోటుకు వచ్చి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండండి అని శిష్యులతో చెప్పి పేతురును మిగిలిన శిష్యులేమో ఓ దగ్గర కూర్చోమన్నాడు. ఎవరెవరిని వెంట పెట్టుకొని దగ్గరికి వెళ్ళాడు? అదేనండి, వీళ్ళందరూ ఓ దగ్గరే ఉన్నారు. కానీ మిగిలిన శిష్యులేమో మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. ఆ ముగ్గురిని పర్సనల్గా ప్రార్థన చేయడానికి వెంట పెట్టుకొని వెళ్తున్నాడు కదా. ఆ రీతిగా పేతురు గొప్ప ప్రార్థనాపరుడని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. అయితే ఈయనకు యేసు మీద చాలా శ్రద్ధ. మీరు మొట్టమొదటి చూశారు 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖము రూపాంతరం చెంది చక్కనిగా ప్రకాశిస్తూ ఉంటే ఆయన అనుకున్నాడంట, ఆయన వస్త్రములవి తెల్లవారితే మోషే ఏలియా కూడా కొండ మీదకు రావడం జరిగింది. అప్పుడు అనుకున్నాడు, మోషేకి, యేసయ్యకు, ఏలియాకి ముగ్గురికి మేము 10 సార్లు ఇక్కడే కొండ మీద కట్టేస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని ఒక దుడుకు స్వభావం. అంటే అర్థం ఏంటంటే ఒక యాక్టివ్ రోల్ అనొచ్చు. అంటే చురుకైన పాత్ర. ప్రతి విషయానికి ఇనిషియేట్ తీసుకుంటాడు. అంటే ప్రతి విషయాన్ని ప్రారంభించడానికి చూస్తాడు, ప్రారంభంగా మాట్లాడడానికి చూస్తాడు, తొందరగా మాట్లాడడానికి చూస్తాడు, తొందరగా జవాబు ఇవ్వడానికి చూస్తాడు, కంగారుగా పనిచేయడానికి చూస్తాడు.
వెంటనే స్పందించడానికి చూస్తాడని యాక్టివ్ రెస్పాన్స్ ఏమండి. ఇలాగూ యేసయ్యకు చాలా దగ్గరగా ఉంటున్న సందర్భాలు, ఈయనను దేవునికి దగ్గరగా చేసిన సందర్భాలు, దీనిని బట్టి ఆయన ప్రార్థన పడి తొందరపాటు కూడా ఎక్కువ. చూడండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయము 28-30 వచనాల్లో చూస్తే యేసయ్య ఒకసారి మీరు వలలు వేసి చేప పట్టుకుంటున్నప్పుడు భయపడి మునిగిపోసాగి యేసయ్య నీటి మీద నడుస్తున్నారన్నమాట. అప్పుడు చూడండి 14వ అధ్యాయము చదవండి ఒకసారి మీ నోటితో. 28వ వచనం 27 నుంచి చదవచ్చు. 27 నుంచి చదవచ్చు. 26 ఆయన సముద్రం మీద నడుచున్న శిష్యులు చూచి తొందరపడి మోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకండి అని చెప్పగా పేతురు ప్రభువా నువ్వే అయితే, చూసారా టెస్టింగ్ అనమాట, నువ్వే అయితే నేను కూడా నడిచేలాగా అవకాశం ఉంది. నువ్వే అయితే అంటే నువ్వు ఎలాగ నడిచేస్తున్నావు, నీతో పాటు మేము బాగానే నడిచేస్తున్నావు మామూలు సమయం. అప్పుడు నువ్వు నీటి మీద నడిస్తే మేము కూడా నీటి మీద నడుస్తున్నావు, కాబట్టి నువ్వు నీటి మీద నువ్వే అయితే మాకు కూడా నడిచే అవకాశం ఇవ్వు అని అంటే పేతురికి ఉన్న ఆశ చేత, అర్థమైందండి, పేతురికి ఉన్న ఆశ చేత దేవుడు సరే నడు అన్నాడు. సరే నడు అన్నాడు. ఆయన నడుస్తున్నాడు నడుస్తున్నాడు నడుస్తున్నాడు. ఓ 4 అడుగులు వేసిన తర్వాత నేనైనా నడిచేస్తున్నాను అని చెప్పి గాలి శబ్దం వినిపించిందంట. ఆ శబ్దానికి నేనైనా నడిచేస్తున్నాను, గాలి వచ్చింది, ఇప్పుడు నన్ను తోసేస్తే నేను నీళ్ళల్లో మునిగిపోతాను, ఆయన చూస్తే అక్కడున్నాడు, వచ్చి చెయ్యవడాయే వచ్చి అని చెప్పి అనుకునేసరికి పడిపోయాడు అనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు కంగారు అయిపోయా, దాన్ని కొనసాగించే తక్కువ, కాబట్టి నువ్వు కంగారు దానిని బట్టి అంటే తొందరపాటు తత్వం ఎక్కువని, దుడుకుతనం ఎక్కువని చంద్రకారు చెప్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మొత్తానికి ఆయన నీళ్ళ మీద యేసయ్యతో పాటు యేసయ్య లాగా నడిచిన ఒక గొప్ప చరిత్ర పేతురుకుంది. దేవుని స్తోత్రం. అట్లనే తర్వాత కాలంలో ఈయన గొప్ప ప్రార్థనాపరుడు ప్రారంభంగా, మధ్యలో మాత్రం కొంచెం రాంగ్ స్టెప్ వేస్తున్నాడు, కానీ చివరికి దేవునికి ఎలా ఉపయోగపడ్డాడో మనం చూద్దాము. తర్వాత ఆయనకి చాలా ధైర్యం ఎక్కువ. చూడండి 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త మీరు ఎక్కడ కదలక్కర్లేదు, అక్కడక్కడే. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగుగాక. యేసయ్య శిష్యులందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నేను ఆ మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను కదా, జనం అందరూ పైన జనం అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే ఆయన చెప్తున్నాడు, అందరూ ఏమనుకుంటే నాకు తెలియదు, కానీ కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు మోషే అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, ఏమో కొందరు దావీదు ఎవరైనా తోచిన పేర్లని చెప్పేసి చివరిలో అంటాడు, నేనైతే ఐ కన్ఫర్మ్ ఏమంటాడు తెలుసా, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. తాను అనుకున్నది నిర్భయంగా ముఖాముఖిగా స్పష్టంగా బయట పెట్టగల ఒక స్వచ్ఛమైన స్వభావం అనుకోవచ్చు ఆయనది. చక్కగా ఉన్నది ఉన్నట్టు బయటికి మాట్లాడేస్తాడు. అలాగూ ధైర్యం ఎక్కువ ఆయనతో. ఆయనకు యేసయ్యతో మిగిలిన వాళ్ళందరూ చాలా పొలైట్గా మాట్లాడతారు. ఈయనకు పొలైట్నెస్ ప్లస్ చనువు ఎక్కువ, దానితో పాటు స్వభావంలో దుర్గుతనం ఒకటి ఉంది, ఏమంటే తెగువ ఒకటి ఉంది. వీటన్నిటిని కలిపి మేళవించి ఎప్పుడు యేసుకు దగ్గరగా ఉంటాడు, ఫస్ట్ రెస్పాన్స్ అవుతాడు, ఏమంటే అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవాలనుకుంటాడు. తర్వాత మరి దేనికైనా మొదటి జవాబు ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఒకసారి శిష్యులందరూ కూర్చున్న అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నారు. చూడండి లూకాసు వార్త, ఎక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి లూకాసు వార్త 22 అంతేనండి 32:32 వచనం 31వ వచనం నుంచి నేను చదువుతాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునని కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు. ఇప్పుడు పేతురుతో మాట్లాడుతూ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే
నీ నమ్మిక తప్పిపోకుండానట్టు. పేతురుకి చాలా కంగారు వచ్చింది. నా నమ్మకం తప్పిపోవడం ఏంటి? నా నమ్మకం తప్పిపోవడం ఏంటి? నేను యేసే అంటే చాలా గురి కలిగి ఉన్నాను కదా, ఆయన ఏ కార్యాలు చేస్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా. కాబట్టి ఆయన అడుగుజాడలో వెంబడించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా నమ్మిక తప్పిపోవడం ఏంటి? నీ మనసు తిరిగిన తర్వాత చూడండి అక్కడ రాసినట్టు అన్నమాట. నీ మనసు అంటే నా మనసు తిరిగిపోవడం ఏంటి, మళ్ళీ అటు తిరగడం ఏంటి కదా. అంటే నీ మనసు తిరిగిన తర్వాత అంటే నువ్వు మారిపోతావు, మళ్ళీ నీ మనసు తిరుగుతుంది. ఆ తిరిగిన తర్వాత ఏం చేయమంటాడు? నీ సహోదరుని స్థిరపరచు. నీ సహోదరుని అందరూ స్థిరంగానే ఉన్నారు ఇప్పుడు. కానీ యేసే దేని గురించి చెప్తున్నాడు? జరగబోయే దాని గురించి చెప్తున్నాడు. జరగబోయే దాని గురించి చెప్తున్నాడు. ఈయనకి ఎంతటి హోదా ఇచ్చాడంటే యేసయ్య, అందరూ ఏమనుకుంటున్నారయ్యా అంటే, అందరూ ఏమనుకుంటున్నారో తర్వాత సంగతి అయినా, నేనైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అనగానే యేసయ్య ఒక వరం ఇచ్చాడు. అయ్యా, నీకు పరలోక తాళం చెవులు నీ చేతికి ఇవ్వబడ్డాడు, నీ గొప్పవాడు వెళ్తావు, నీ మీద నా సంఘం కడతాను అని యేసయ్య ఒక చక్కటి వరం ఇచ్చాడు. అంటే శిష్యులందరూ ఎదుట అలాంటి సాక్ష్యం పొందాడు అంటే ఇతడు బలమైన విశ్వాసం అయి ఉండాలి కదా, బలమైన విశ్వాసం అయి ఉండాలి కదా. మరి ప్రజలందరూ శిష్యులందరూ అలాగే అనుకుంటారు కదా. పేతురికి దేవుడు అంతా కల్పించాడు అంటే మరి పేతురికి దేవుడు అమితంగా ప్రేమిస్తే ఆయన విశ్వాసాన్ని బాగా నమ్మకంగా మరి గురి కలిగి ఉన్నాడు యేసయ్య అని వాళ్ళందరూ అనుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇదే పేతురితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా మరి నేను పట్టబడిపోయే సమయం వస్తుంది కాబట్టి ఈ మందంతా చెల్లాచెదరైపోతారు. మరి నీవైతే మనసు తిరిగిన తర్వాత నీ నమ్మిక పోకూడనట్లు మనసు తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ నువ్వే స్థిరపరచాలి. ఆ బాధ్యత నీదే, ఆ బాధ్యత నీదే అని చెప్పేసరికి ఆయన అంటున్నాడు 33 వచనంలో, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణములకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను అంటాడు. యేసయ్య మాట్లాడింది దేనికి అని అంటే, పేతురు నువ్వు తిరిగిపోతావని. పేతురు దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడనంటే, ఇప్పుడు ఆయన పట్టుకోవడానికి అందరూ వస్తారు కదా, నన్ను కూడా ఆయన చెరలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఆయనతో పాటు తోడు తీసుకెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు కదండి. అలాగా నన్ను కూడా తీసుకెళ్తాడు అనమాట. నేను తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ స్థిరపరచాలన్నమాట అని చెప్పి, అయితే నీతో చెరలోనికి రావడానికి కానీ మరణానికి కానీ నేను సిద్ధమే రెడీ అట్ట అన్నాడు. అంటుంటే అప్పుడు ఈయన అంటాడు, పేతురు నీవు నన్ను ఎరగదని చెప్తావయ్యా అని అంటే అని అప్పుడు కానీ కోడిపోయేదు అని చెప్తే ఈయన ఆడు అలా కాదు అన్నాడు. చూడండి 60 వచ్చు లేదా 57 వచ్చు. అందుకు పేతురు, అమ్మాయి నేనంతా ఎరగను. మరి కొంతసేపు మరొకడు వచ్చి వాళ్ళలో ఒకడవనగా పేతురు, పోయి నేను కాను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరొకడు వచ్చి నిజంగా వీడును అతనితో కూడా ఉండేను, వీడు గలలీయుడు అని దృఢంగా చెప్తే అందుకు పేతురు, పోయి నువ్వు చెప్పింది నాకు తెలియదు. అతను ఇంకా మాట్లాడుతుండగానే వెంటనే కోడిపోసాను. అప్పుడు మరి కోడుకుని ముమ్మారిని నెరుగుందని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. యేసయ్య చెప్పిన మాట రూఢైంది. ఏంటి? నువ్వు తిరిగిపోతావు. ఏమండి, మనం భవిష్యత్తులో ఏమవుతామో ఇది తెలుసు. ఆలోచిస్తున్నారు అందరూ, లేదా ఆలోచిస్తున్న వారు చేయి మాత్రమే చూపించండి. భవిష్యత్తులో మనం ఏమైపోతామో అంటే తిరిగిపోతామో, ఆయన నమ్మకంగా ఉంటామో, ఆయన కోసం బ్రతుకుతామో ఆయన తెలుసు. ఇప్పుడే తెలుసు. అర్థమైందండి? నేనంట ఇదిగో ఈ పోడియం ఒక ప్లేస్ అంతా కూడా నా కంటి ఎదుట ఉంది. నేను ఇందులో ప్రతి స్పాట్ని నేను చూడగలను, అవును కదా. అలాగే మీ ఒళ్ళో ఉన్న పుస్తకం యొక్క మొత్తం స్క్రీన్ మీ ఎదుట ఉంది. మీరు ఆ పుస్తకం నలుమూలలా చూడగలరు, మధ్యలో చూడగలరు. ఎవ్రీ పాయింట్ మీ కళ్ళకు స్పష్టంగా కనపడుతుంది. అలాగే దేవునికి మన జీవితం యొక్క హోల్ మ్యాప్, మొత్తం మ్యాప్ తన కళ్ళ ఎదురుకుంటే ఇలా ఉంది. అర్థమవుతుందండి? మనము ఏ దినం ఎలా స్పందిస్తాం, ఎప్పుడు ఎలా మారిపోతాం, ఎప్పుడు నమ్మకంగా సాక్షిగా ఉంటాం, లేదా ఎప్పుడు అబద్ధపు సాక్ష్యం చెప్తాం, ఎప్పుడు తెలుసు అంటాం, ఎప్పుడు తెలియదు అంటాం, ఎప్పుడు అబద్ధం ఆడతాం, ఎప్పుడు ఒప్పుకుంటాం, ఎప్పుడు సాక్ష్యం ఇస్తాం, లేదా ఆయన ఇచ్చింది ఏది దాచిపెడతాం, ఏది నిర్భయంగా చెప్తాం. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. మన ముగింపు తెలుసు, మన ఆరంభం తెలుసు. కాబట్టి మొత్తం మ్యాప్, నా జీవితానికి సంబంధించిన మొత్తం మ్యాప్ అట్టే హోల్ ఆయన ఇప్పుడు చూడగలుగుతున్నాడు. ఇప్పుడు రైట్ నౌ చూడగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు జరుగుతున్న వర్తమానమే తెలుసు. నేను మీతో మాట్లాడుతున్నాను.
అంతే నాకు తెలుసు. ఈ ప్రార్థన అయిన తర్వాత అనంతరం నేనేం చేయబోతున్నాను, నాకేం తెలుసు, నాకేమవుతుంది నాకు తెలియదు. కాబట్టి రేపు నేనేంటి నాకు తెలియదు. కాబట్టి కానీ ఆయనకు తెలుసు. ఏది తెలుసు? మరు నిమిషంలో నేనేం చేస్తాను అది కాదు, నా జీవిత ముగింపు కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగా మనసు ఎరిగిన దేవుడు పేతురు గురించి చెబితే, పేతురు అది కాదు, నేను నీతో పాటు చెరలోనికి రావడానికి సిద్ధమని అంటే, నాయన అది కాదు, నువ్వు నన్ను విడిచిపెడతావని అన్నప్పుడు పేతురు ఒప్పుకోలే. కానీ ఆ చివరికి అదే జరిగింది. తను చాలా పడ్డాడు. పడిన తర్వాత యేసయ్య ఏమని చెప్పాడు? నీ మనసు తిరిగిన తర్వాత నువ్వు వీళ్ళందరినీ స్థిరపరచాలి అని అన్నప్పుడు ఆ పని చేయడం మానేసి చాలా ఘోరమైనట్టుగా ఇంకా ఆయన ఎవరో నాకు తెలియదు, ఇంకా ఇంక వద్దు, ఆ పని వద్దు, అది వద్దు అన్నట్టుగా చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం అనుకుంటా, రైట్, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, లాస్ట్ అధ్యాయము 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సీమోను పేతురు ఏమండి ఎక్కడికి వెళ్తాడంట? అసలు దేవుడు ఆయన ఏమని పిలిచాడు? అసలు పేతురు 4:18 ఎక్కడ? మత్తయి 4:18 పేతురు నువ్వు నాతో రా, నేను మనుషులను పట్టు చాలాగా చేస్తాను అని పిలిస్తే, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే నిన్నే ఏమని చెప్పాడంటే, పేతురు నువ్వు మనసు తిరిగిపోతావు, నువ్వు మారు మనసు పొందిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత శిష్యులందరినీ స్థిరపరచాలి అని అన్నాడు. మరి అబద్ధమాడిన తర్వాత కోడి కూసిన తర్వాత అతను పశ్చాత్తాపచాలి. అమ్మ నిజంగా నేను అనుకున్నట్టే నేనేం చేయబోతాను, ఆయన నిజంగా చెప్పేశాడు, నేను ఎలా స్పందించబోతానో నిజంగా చెప్పేశాడే అని, నిజంగా ఆయన దేవుడయ్యా అని చెప్పి అతన్ని నేను ఎందుకలాగా అప్పగించేశాను, ఎందుకలాగా ఇలా చేశాను, కాదనుకున్నాను ఎందుకు అని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డవాడు. ఆయన పనిలో కొనసాగితే బాగుండేది. ఇంకా ఆయన ఏమని పిలిచాడో మర్చిపోయాడు, ఏమని చెప్పాడో మర్చిపోయాడు, పరలోక తాళపు చెవులు నీకు ఇస్తానయ్యా అన్న అధికారాన్ని మర్చిపోయాడు. నువ్వు మనసు తిరిగిన తర్వాత శిష్యులందరినీ స్థిరపరచాలి అనే భారము మర్చిపోయాడు. చూసారా? ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే యేసయ్యదండి గొప్పతనం. ఏమిటా గొప్పతనం? పేతురు యేసయ్యతో ఎన్ని సంవత్సరాలు ఉండి, లేదా ఇంతకాలం ఉండి మీరు అర్థం చేసుకోండి. యేసయ్యతో ఇంతకాలం ఉండి అందరి ఎదుట ఒప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు తల్లి అని నెత్తి నోరు బాదుకుని 3 సార్లు అబద్ధం ఆడేవాడు అని తెలిసి కూడా ఒకటి మనుషులు పట్టే జాలను చేస్తాను పేపర్, నేను దట్ ఈస్ మై గిఫ్ట్ టు యూ అంటాడు. రెండోది పరలోక తాళం నీకు ఇస్తాను, నీ మీద నీ పేరు మీద నేను సంఘాన్ని కడతాను. మూడోది నువ్వు మనసు తిరిగి వచ్చిన తర్వాత నువ్వు స్వార్థ చేయాలి, శిష్యులందరినీ స్థిరపరచాలి. అది ఇదే బాధ్యత మారిన వారికి మనసు లేకుండా మనిషిని కాదు నాకు తెలియదు అన్నది చెప్పగలిగిన వానికి ముందుగానే బాధ్యతలు అటాచ్ చేస్తున్నాడు. అది ఆయనదండి గొప్పతనం. అది ఈరోజు మనం అపనమ్మకస్తులం. కొంతమంది మనుషులు మనం చూస్తే అపనమ్మకస్తులు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆయన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో నీకే తెలుసు. దేవుడు ఆయన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో నీకే తెలుసు. ఏ నిమిషంలో ఆయన మారుస్తాడో నీకే తెలుసు. అర్థమవుతుంది? కాబట్టి ఎవరిని మనం మానవ మాత్రమైన వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? మనం ఎన్నో ఆత్మలకు సువార్త చెప్తుంటాం, ప్రతిరోజు చెప్తుంటాం, వాళ్ళు వినకపోతున్నంత చేత విసుగు చెందడానికి లేదు. ఎందుకు తెలుసా? అతను అపనమ్మకస్తుడని నీకు అనిపిస్తుంది, అతను ఇర్రెగ్యులర్ నీకు అనిపిస్తుంది, లేదా ఆమె నిలవదు యేసు దగ్గర నిలవలేదు అని నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆయన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు, వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటాడు. అర్థమైందండి? అపనమ్మకస్తుడైన మనల్ని మొదటగా నమ్మి మన మీదే బాధ్యతలు పెట్టడానికి పనికొచ్చేలాగా తయారు చేయడం ఆయన గొప్ప. అంతే. నేను ఇస్తుంది ఆయన మహాగరుడైన దేవుడు అని అనిపించుకున్నటకు మనలో వెర్రి వారిని, పనికి మాలిన వారిని, జ్ఞానం లేని వారిని, జ్ఞానహీనులను ఎన్నుకొని ఆయన గొప్ప వారిగా చేస్తాడు. అపనమ్మకస్తుడిని నమ్మకస్తుడిగా చేస్తాడు. పనికి మాలిన వాడిని పనికొచ్చేలాగా చేస్తాడు. తృణీకరించిన వాడిని ఎన్నిక చేయగలిగిన వారిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన గొప్పతనం చూసారా? పేతురు ఇంకా ఎప్పుడో నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడని దేవునికి ముందే తెలుసు కదా.
ఇందాక ఏం చెప్పుకున్నాము, ఆయన కళ్ళ ఎదుట మన హోల్ లైఫ్ మ్యాప్ అంతా కూడా ఉంది. ఆయన కళ్ళ ఎదుట మన జీవితం యొక్క మొత్తం చరిత్ర ఆయన కళ్ళ ఎదుట ఉంది. కాబట్టి ఆయన మన గురించి పూర్వం చూడగలడు, రానున్న రోజు భవిష్యత్తు చూడగలడు. మన గురించి ఆయనకు పూర్వం తెలుసు, అంటే భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ కాలం కూడా తెలుసు ఆయన. కాబట్టి ఆయన నమ్మాడండి. ఆయన్ని నమ్మి రానున్న కాలంలో ఏమవ్వబోతున్నాడో దానిని బట్టి ఈరోజు చూపిస్తున్నాడు. హల్లెలూయా. రానున్న రోజుల్లో పేతురు ఏం కాబోతున్నాడో ఏమయ్యాడో చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగుగాక. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను. మరి నువ్వే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే, నువ్వే కదా మొట్టమొదటి స్టూడెంట్ ఆ ఇన్స్టిట్యూట్కి, నువ్వే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే నీకే ఆయన ఎన్నో వరాలు ఇచ్చాడు. మాకెవరికైనా ఇచ్చాడా? శిష్యులందరినీ కదా మాట్లాడుకుంటే మాకెవరికైనా ఇచ్చాడా? నీకే అన్ని వరాలు ఇస్తే నువ్వే చేపలు పట్టుకోవడానికి మేమెందుకు మనం మీతో పాటు వచ్చేద్దాం అని వెనకతల గుంపంతా ఆయనని అనుసరించేశారు. ఎందుకంటే ఆ రాంగ్ స్టెప్ వేసి వెనకతల వాళ్ళందరినీ రాంగ్ స్టెప్ వేయించేశాడు. ఏమండి, మొక్కింది ఒక తప్పు, ఇప్పుడేమో రాంగ్ డైరెక్షన్లో నడవటం ఒక తప్పు, నడిపించడం ఒక తప్పు. ఈ రీతిగా ఉన్నప్పుడు యేసయ్య ఆరోహణం అయ్యి మళ్ళీ తిరిగి లేచినప్పుడు వారి దోని దగ్గరికే వచ్చి పాపం రాత్రంతా తెగ వేటాడేశారు. తెగ వేటాడేసి పడవ నిండిపోద్దేమో అని అనుకుంటే సింగిల్ ఫిష్ కూడా, అంటే ఒక్క చేప కూడా పడలేదంట. పాపం ఆయన ఏదో సముద్రం ఒడ్డుకు వచ్చినట్టుగా వచ్చి, ఏవర్రా అంటే ఏం చేపలే పడలేదండి అని అంటే, పోనీ అటువైపు వేయండరా అని చెప్తే అటువైపు వేసినట్టునే చేపలు వచ్చాయి. మేము రాత్రంతా శ్రమపడ్డాం, నువ్వు చెప్తే వచ్చేస్తాయి అని కూడా బొకాయించారు యేసయ్యని గుర్తించలేక. కానీ ఇది చెప్పిన విషయానికి మొత్తానికి వేసి చూద్దామని వేశారు. వేస్తే ఆఖరికి వలలు పిగిలిపోయేంత వస్తే అప్పుడు వీళ్ళ కళ్ళు తెరబడ్డాయి. యేసయ్యని గుర్తించి ఇంకా పేతురు పాపము ఎప్పుడు కూడా యేసయ్య పిలిచిన కాడ నుంచి చాలా డిసిప్లిన్ డ్రెస్లో ఉండేవాడేమో. పాపం జాలర్ డ్రెస్లో ఉండేసరికి యేసయ్యని చూసి పాపం సిగ్గేసింది. ఎందుకంటే అప్పుడు అబద్ధం ఆడేసిన తర్వాత ఇదే కలవడం వల్ల, అంతే కదా, ఆ రోజు అబద్ధం ఆడేసిన తర్వాత ఇదే కలవడం వల్ల. కాబట్టి అమ్మ బాబాయ్ ఈయన చూసావా, నేను నిజంగా నువ్వు సజీవుడకు దేవుని కుమారుడకు క్రీస్తువి అన్నందుకు ఆయన నిజంగానే ఆరోహణమై మళ్ళీ నా దగ్గరకు, అదే పునరుద్ధారమై నా దగ్గరకు వచ్చాడే. అయ్యో నేను ఇప్పుడు ఇలా ఈడొస్తే ఇప్పుడు ఆయన కనపడలేదని చెప్పేసి వెంటనే నేలలో దూకేసి మరి అదే దుడికి స్వభావం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి ఆయనతోనే మాట్లాడుతున్నాడు. పేతురు నేను అబద్ధం ఆడతామని చెప్పాను, నువ్వేమో నో నెవర్ అన్నావు. నేను ఎప్పటికీ అబద్ధం ఆడనని అన్నావా? ఏమంటావు ఇప్పుడు? నేను చెప్పింది కరెక్ట్ అయిందా లేదా అనే వాదం జరగలేదు. జరగలేదు. ఆ రోజు ఏమన్నావు? నేను చెప్తే నువ్వు కాదన్నావు. అయ్యింది, అబద్ధం ఆడావు కదా. ఏ అబద్ధం ఆడేటప్పుడు నేను గుర్తురాలేదా? ఈ డిస్కషనే జరగలేదు వాళ్ళ మధ్య. ఇప్పుడు వచ్చి ఫస్ట్ పేతురుని ఏమని ప్రశ్న వేయాలండి? పేతురు, నీకెన్ని నేను తలంతరిచ్చాను? పేతురు, నువ్వు ఎందుకలా చేసావు? నన్ను కాదన్నావు, రాంగ్ స్టెప్ వేసావు, ఇలా రాంగ్ స్టెప్ వేయించావు, తెల్లవారికి ఏం సంపాదించావయ్యా? దేవుని కాదనగలిగితే ఏం సంపాదిస్తున్నావు అని అడగాల్సింది. అది పెట్టలేదు. ఆ డిస్కషన్ పెట్టలేదు, ఈ డిస్కషన్ పెట్టలేదు. ఒకటే అడుగుతున్నాడు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావు ఎప్పటికైనా అడుగుతున్నాడు. ప్రేమిస్తున్నాడు. ఆయన నాటి మనస్తత్వం మనకు రావడం అంటే చాలా కష్టమైన. అయిపోయిన విషయాన్ని అయిపోయింది ఆల్రెడీ. ఒక విషయం అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎత్తకుండా ఏమవ్వాలి అసలు? నువ్వు చూసావా, నేను దేవుడు కాబట్టి నేను చెప్పేశాను అని ఎత్తాను కదా. దేవుడు మనలాగా ఏ విషయం కూడా ఎత్తడు. మనల్ని అభివృద్ధిలోనికి తీసుకురావడానికి ఏం చేయాలో అదే మాట్లాడతాడంతే. దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు ఎప్పటికైనా అంటే ఆయన అన్నాడు, నీ ఇంత జరిగాక నేను ప్రేమించుకుంటానయ్యా, నేను ప్రేమిస్తాను. మళ్ళీ రెండోసారి అడిగాడు, ప్రేమిస్తాను. మూడోసారి వాపస్ అడిగితే అదేదండి. ఈ స్వభావం మనలో ఉందా? ఉండకూడదు. దేవుడు చాలా బాధ్యత పెడతాడు మన మీద. ఉండకూడదు ఈ స్వభావం, ఉండకూడదు. అడిగింది ఎన్నిసార్లు అంటామా? నాకు ఈ షిఫ్ట్లు ఈ డ్యూటీలు గుర్తుండవు అసలు. రోజు కనిపిస్తున్నా, బాబీ రోజు ఇదే షిఫ్ట్ అడుగుతా. అది నాకు అలవాటు.
అలవాటండి అసలు నాకు గుర్తుండు. ఈరోజు జనరల్ వెళ్తున్నా ఇవాళ ఏ షిఫ్ట్ వెళ్తావు. సరే ఒక ఆయనకి పాపం బుధవారం, సోమవారం, మంగళవారం షిఫ్ట్ మార్చారంట. వచ్చి గడ నా ఎదురుకుండా చెప్పాడు. ఏమనంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఏ షిఫ్ట్లో చెప్పాడు. అలాగే ఇంకోటి ఏదో ఏ షిఫ్ట్లో చెప్పాడు. మొత్తానికి వారం మొత్తం 5 షిఫ్ట్లు చెప్పేశాడు నాకు. అయిపోయాడు. నేను మరుసటి రోజు కనిపించింది కదా నీది ఏ షిఫ్ట్ చెప్పాడు. పాపం బీ చేసుకుని మళ్ళీ రెండోసారి కనిపించినప్పుడు ఈరోజు నీది ఏ షిఫ్ట్ బాబు చెప్పాడు. పాపం ఓపెన్ చేసుకుని మూడోసారి కనిపించినప్పుడు నాకు వాడు కదా ఈరోజు మళ్ళీ ఏ షిఫ్ట్ అంటే దానిని బట్టి నేను ఏదైనా పరప్ చెప్పాలన్నా నేను ఏదైనా మేనేజ్ చేయాలని అనుకునేదాన్ని. ఇప్పటికీ అదే ధోరణి వెళతాం. ఇప్పటికీ పెద్దవాళ్ళు కనిపించి నేను మీ షిఫ్ట్ గుర్తుపెట్టుకునేది, నా షిఫ్టే నాకు గుర్తుండదు. అందుకని ఏ షిఫ్ట్ బాబరంటే పాపం నేను కింద మాట్లాడుతూ దిగుతున్నాను. ఆయన పైన ఉన్నాడు. పైనుంచి ఎన్నిసార్లు చెప్పడమ్మా నీకు షిఫ్ట్లు, నేను ఎన్నిసార్లు చెప్పిన షిఫ్ట్లో మొట్టమొదటి టైం టేబుల్ రాసినప్పుడు నీకు చెప్పానా లేదా, మొన్న అడిగి చెప్పాను, నేను అడిగి చెప్పి ఇవాళ అడిగి చెప్పి ఎన్నిసార్లు చెప్పడమ్మా చెప్పకపోతే మాని. నేను మాత్రం ఎన్నిసార్లు నేను అడుగుతాను అంటే నాకు గుర్తుండదు, నువ్వు చెప్పకపోతే మాని అయ్యా అనేసి అని నవ్వుకున్నాను. ఓరి నాయనో పేదలాక్కున్నావే నువ్వు అని చెప్పి. అదే పేదలు కాపస్ మూడోసారి అడిగినట్లే ఎన్నిసార్లు అడుగుతున్నాయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయితే ఓ పంచే నా గొర్రెలు రా నా సేవ చేయయ్యా ప్రేమిస్తున్నాను అంటావు కదా. అంటే ఇప్పుడు యేసును ప్రేమిస్తే ఏం చేయాలి? అందరూ ఒక ఆత్మనైనా రక్షించాలి. ఇప్పుడు చెప్పండి, మనలో యేసును ప్రేమించే వాళ్ళు ఎంతమంది? యేసును ప్రేమించే వాళ్ళైతే ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర నడిపించాలి. యేసుని ప్రేమించే వాళ్ళైతే ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర నడిపించాలి. దేవుని స్తోత్రం కలదు. ఇప్పుడు అన్నీ మొదలవుతుంది ఆయన సేవ జీవితం. ఇప్పుడు మొదలవుతుంది ఆయన సేవ జీవితం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. పెంతెకోస్తు ఫాస్ట్గా చూసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అసలైన గాడిలోనికి వచ్చాడు పేతురు. దేవుని సేవ చేస్తాడు. ఎంత బలమైన సేవ చేస్తాడు చూడండి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింది. 3వ వచనం అగ్ని జ్వాలల వంటి నాలుకలు వివాహింపబడినట్టుగా వారికి కనపడి వారి ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. 14వ వచనం అయితే పేతురు ఆ 11తో కూడా లేచి, ఆ 11 అంటే అవన్నీ శిష్యులని. ఇక్కడ 11 ఎలా వచ్చారు? యూద చనిపోయాడు ఆల్రెడీ. కానీ ఈ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలోనే 12 ఆయన సెలక్షన్ అయిపోయింది. 12 ఆయన సెలక్షన్. ఆయన పేరు మత్తీయ. అటువంటి 23వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయం 23వ వచనంలో దాని 12th ప్రిన్సిపల్ మత్తీయ ఏమండి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేము కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగా చెవియోగి నా మాటలు విని అని మొదలుపెట్టి, ఈ భాషలు మత్తులై కాదు, పరిశుద్ధాత్మ వీళ్ళు మత్తులై లేరు, ఇది దేవుని ఆత్మ. 17వ వచనం అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పి యేసు చెప్పాడు. 21వ వచనం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరికీ కూడా రక్షణ దొరుకుతుందయ్యా. ఏమండి? రక్షణ దొరుకుతుంది. కాబట్టి మరి 33వ వచనం కాగా దేవుని కుడి పార్శ్వమున ఆయన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరిప్పుడు చూచుచూ వినుచున్న దీనిని అంటే ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. 36వ వచనం మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అని 11 మందితో పాటు 12వ వాడిగా నిలబడి మిగిలిన వారు ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ ఈయనే స్టార్ట్ చేసి సువార్త చేస్తున్నాడండి. దేవుని స్తోత్రం. నలుగురు ఎదుట బాహాటంగా ఒప్పుకోని వాడు ఇప్పుడు నిలబడి దేవుని కొరకు సువార్త చేస్తా ఉన్నాడు. ఈయన సువార్త చేసిన తర్వాత అక్కడ వారు ఎంతోమంది మారు మనసు పొంది వారు అడుగుతున్నారు. 37వ వచనం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని
అప్పుడు 38వ వచనం పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని వారందరికీ కూడా సువార్త చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 10 మంది ఎదుట ఒప్పుకోలేని వాడు అనేక మంది ఎదుట నిలబడి ప్రభువుని ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఇది. మిగిలిన శిష్యులు మొదటి నుంచి దుడుగ్గా మాట్లాడేవారు కాదు. మిగిలిన శిష్యులు అందరి ఎదుట ఒప్పుకున్నవారు కాదు, ఒప్పుకోలేని వారు కాదు, పారిపోయారు. ఈయన మాత్రం ఏమవుతుందో చూద్దామనుకుంటే వెళ్ళిపోయి అబద్ధం ఆడేశాడు 3 సార్లు. కానీ దేవుడు కనిపించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు అన్నప్పుడు కూడా ఇంతగా శంకిస్తున్నావు ఎందుకని చెప్పి 3వసారి కూడా చిరాకించుకున్నాడు. అయినప్పటికీ దేవుడు పెట్టిన భారాన్ని ఈరోజు మారు మనసు పొంది నెరవేరుస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగి. నువ్వు తప్పిపోయావా? ఎన్నాళ్ళు తప్పిపోయావు? దేవునికి ఎంత అవమానం తీసుకొచ్చావు? దేవుని దగ్గర ఎంత అప్రమత్తంగా ఉన్నావు అనే విషయాలు దేవుడు రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోడు. నిన్ను క్షమించడమే ఆయనకు తెలుసు. నిన్ను తన పాత్రగా వాడుకోవడమే తెలుసు. నువ్వు అవమానిస్తావా అంతే ఎత్తుగా నేను వాడుకుంటాడు. ఎలాగంటే బంతి చూడండి, నేలకేసి కొట్టినప్పుడు తక్కువ ఫోర్స్తో కొడితే, అంటే చిన్న బలంతో కొడితే చిన్నగానే పంపు వస్తాయి. అలాగా గట్టిగా కొట్టండి, గట్టిగా పంపు వస్తాయి. ఎంతగా అవమానం తెచ్చినావా దేవునికి? ఎంతగా అవిధేయతగా జీవిస్తున్నావా? ఎంతగా దేవుని దూరంగా జీవించాలని అనుకుంటున్నావా? ఎంతగా దేవుని దగ్గర కూర్చోవడం నచ్చటం లేదా? దేవుని వాక్యాన్ని పాటించడం నచ్చట్లేదా? అంతే లోతులో, అంతే ఎత్తులో దేవుడు నిన్ను రాబోయే రోజుల్లో వాడుకోబోతున్నాడు. దేవుని ఇది ఎలాగూ అంటే పరుగు పందుల్లో నిలబడ్డవాడు ఏం చేస్తాడు తెలుసా? చక్కగా పరిగెత్తాలి అనుకున్నవాడు ఏం చేస్తాడంటే తన బాడీతో వెనక్కి ఒక అడుగేసి ఇంకో అడుగు వెనక్కాలు వేస్తాడు. అంటే వెనక్కి 2 అడుగులు వేస్తాడు. అవునా? పరుగు పందుల్లో వాడు ముందుకు తోగడానికి, ముందుకు పరిగెత్తడానికి కదా ప్రయత్నించాలి. కానీ వాడు ఏం చేస్తాడంటే ఒక్కసారి 2-3 అడుగులు వెనక్కేసి అప్పుడు తన శరీరానికి ఊపించి ముందుకు వెళ్ళి బలంగా పరిగెడతాడండి. ఎప్పుడు కూడా దేవుని దగ్గర వెనకబడిపోతున్నామని బాధపడద్దు. ఎవరికైనా నేను చాలా మందికి సువార్త చేశాను, చాలా మంది వాళ్ళ ఇళ్ళకెళ్ళి బతిమాలాను, చాలా మందికి నచ్చ చెప్పాను, చాలా మందికి ప్రాధాయపడ్డాను. అలా ఎంతమంది దగ్గర ప్రాధాయపడ్డానో అందులో సగం మంది దేవుని సన్నిధికి వచ్చారు, సగం మంది రాలేదు. అయినప్పటికీ కూడా దేవుడు నాలో ఒక నీరసాన్ని తీసుకురాడు. ఎల్లు వాళ్ళతో చెప్పు అని అన్నప్పుడు నేను పదే వాళ్ళతో చెప్తున్నాను. అయితే నా ఆశ నిరీక్షణ ఒకటే, పేతురు అబద్ధమాడి వెనకపోయినాడు, తిరిగి వచ్చి సేవ చేయలేదు. అలాగే వీళ్ళు కాదు అంటున్న కొద్ది దేవునికి సాక్షిగా ఉంటారని నమ్మకంతో నేను ఎంత దేవుని నువ్వు కూడా అంతే. ఇప్పుడు ఏదైతే ప్రార్థన మీద శ్రద్ధ లేదో రాబోయే రోజుల్లో ప్రార్థన చేస్తాం అనమాట. ఏమండి, శ్రద్ధ పెంచుకోవాలి. దేవుడు ఏదైతే నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నావో దేవుడి మీద కోపగించుకునే దేవుడు కాదు. అంతే పంపుతో అలాగా అంతే ఫోర్స్తో నిన్ను ఉపయోగించుకోవడానికి ఇష్టపడే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సత్యాన్ని ఎరిగి ఆయన దగ్గర ముందు నుంచి నమ్మకంగా ఉంటే బోల్డ్ దీవెల్లి, ముందు నుంచి నమ్మకంగా ఉంటే బోల్డ్ దీవెల్లి. ఏం మాత్రం ఉపయోగించుకుంటామని చెప్పి లోపలికి వెళ్ళవలసి తెలిసి వెళ్తే కనుక అది కుదరదు. కాబట్టి ఈయనేం చేస్తాడంటే ఇప్పుడు అందరికీ స్వార్థ చేస్తాడండి, అందరికీ స్వార్థ చేస్తాడు. ఎప్పుడైతే దేవుని వార్త అందరికీ చెప్తున్నాడో, ఎప్పుడైతే దేవుని గురించి ఒక బలమైన సాక్ష్యం ఇస్తున్నాడో అతని మీదకి దేవుని నామం వచ్చేసింది. ఏమొచ్చిందండి? అతని మీద ఏమొచ్చిందండి? మీకు తెలుసా, మనం ఊరకనే ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ మన శరీరాలని పరిశుద్ధాత్మ తాను నివసించే ఒక వేదికగా మార్చుకుంటాడు. అదే తాను నివసించే ఒక వేదికగా మార్చుకుంటాడు. పరిశుద్ధాత్మ మన మీద ఉండాలి, ఉంటాడు. రానున్న రోజుల్లో ఏ లక్షణాలు ఉంటే పరిశుద్ధాత్మ ఉండడో, ఏ లక్షణాలు ఉంటే పరిశుద్ధాత్మ ఉంటాడో దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని సిద్ధపరచుకుంటున్నాను, మీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను అదంతా. ఏమండి? కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మీద ఎప్పుడు ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకమైన సాక్షిగా ఉంటావో వెంటనే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేస్తాడు. నమ్మకమైన సాక్షి. ఇక్కడ నిలబడి నేను ఏదో అంటా అందరినీ నమ్మించేసి వెళ్ళిపోవడం.
తర్వాత నేను ఇచ్చిన సాక్ష్యానికి తగ్గట్టుగా నేను జీవించలేదనుకోండి, అలా కాదు. నమ్మకం అన్నిటితో సాక్ష్యంతో పాటు సమర్పణ ఏదైతే ఉన్నామో రానున్న రోజుల్లో అలాగే జీవిస్తున్నాం. వెంటనే దేవుని ఆత్మ నీ మీద వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి నువ్వు సింగిల్ పర్సన్ కాదు, నీతో కూడా పరిశుద్ధాత్మ నడుస్తాను. దేవుని స్తోత్రం. ఇది ఒక గొప్ప సత్యం వాక్యంలో ఉంది, నేను చెప్పేది కాదండి. వినండి వినండి. ఇప్పుడు 3వ అధ్యాయం మొదట్లో ఆయన మొట్టమొదట సూచక క్రియ, అద్భుత క్రియ చేస్తున్నాడు. ఏం తెలుసా? పగల 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నారంట. అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉన్నాడంట. వాళ్ళు దేవాలయంలోకి వెళ్తుంటే అయ్యా భిక్ష చేయండి అని అడుగుతుంటే 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అంతటా పేతురు. ఇప్పుడు చూడండి ప్రతి సందర్భానికి ఎవరు మాట్లాడతారు? పేతురే. ప్రతి సందర్భానికి ఎవరు మాట్లాడుతున్నారండి? పేతురు. ఇందాక అక్కడ అంతమంది జనం ఉంటే అందరి మధ్య ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు. వాళ్ళందరూ అడిగారు, అయితే ఇప్పుడు మేమేం చేయమంటామయ్యా, మమ్మల్ని ఏం చేయమంటాము చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తామని పేతుర్ని అడిగారంటే మిగిలిన అపోస్తలులు కూడా అడిగారంట. మీరు 37వ వచనం చదువుతూ ఉంటుంది. కానీ తిరిగి రిప్లై ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? పేతురే. ఇప్పుడేమో వీళ్ళందరూ చేయి చాపి ఏమైనా భిక్ష ఉంటే ఏంటి అయ్యారంటే సమాధానం ఇస్తున్నవాడు పేతురే. అంటే పేతురులో ఇంతకు ముందు దేవుని మీద తిరగబడి లేదా దేవుని మీద దుడుకు స్వభావంతో సమాధానం ఇచ్చి దేవుణ్ణి అవసరమైనప్పుడు అవునని నీ కొరకు నేను గుళ్ళు కట్టేస్తాను, నీ కొరకు నేను గోపురాలు కట్టేస్తాను, ఏమండి నీ కొరకు అన్నాడా? నీ కొరకు నేను గుడి కట్టేస్తాను అన్నాడా? వింటున్నారా? నీ కొరకు నేను గుడి కట్టేస్తాను, నీ కొరకు నేను చెరలోకి వచ్చేస్తాను, నీ కొరకు నేను మరణమైపోతాను అని తర్వాత ఏం చేస్తాడండి? నమ్మకస్తుడు అయిపోయిన అతడు ఇప్పుడు రక్షకుడైన ఆత్మను, దేవుని ఆత్మను పొందుకుని ఆయన కోసమే బ్రతకాలనే ఉత్సాహంతో ఉన్నాడండి. అది అన్ని చోట్ల ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఉత్సాహం అప్పుడు ముందు మాట్లాడేవాడు దేనికేనంటే ప్రాధాన్యత. ఇప్పుడు ముందు మాట్లాడతారు దేనికేనంటే ఆయనకు సేవలు చేయాలి అంటున్నాడు. చూడండి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే. పేతురు గురించి పూర్తిగా చెప్పడానికి అవదు, నేను కొన్ని మాటలతో కూడా చెప్పుకోలేదు. మాకు కలిగితే మీకు ఇస్తున్నామని చెప్పి వెంటనే స్వస్థపరిచారు. స్వస్థపరిచిన వెంటనే వాడు ఎందుకు స్వస్థపడి అయిపోయాడు, వాడు ఎందుకు బాగైపోయాడని అక్కడ గరిబిలు వచ్చేసింది. అక్కడ చూడండి 12వ వచనంలో చెప్తున్నాడు, ఎప్పుడైతే అతను బాగు చేశారో పేతురుని యోహాన్ని పట్టుకున్నారు. అక్కడ వాళ్ళందరూ పట్టుకుని పేతురుని అడుగుతున్నారు. చూడండి, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా మీరు దీని విషయమై ఎందుకు ఒక కుంటోడిని నేను స్వస్థపరిస్తే దానికోసం ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతున్నారు? ఏమండి, మొన్నటి వరకు ఈ కార్యాలు ఎవరు చేసేవారు? యేసుక్రీస్తు చేసేవారు. ఇప్పుడు ఏం చేసేస్తున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఎందుకు ఆశ్చర్యపోతున్నారా? ఇది మా సొంత శక్తి చేత జరిగింది కాదు, ఆయనే. అంతకుముందు ఎవరైతే చేసేవారో ఈ కార్యాలు ఆయనే. ఆయన ఆత్మ మా మీద పనిచేస్తుంటే మేము చేస్తున్నామని చెప్పి ఆయన మీద ఉన్న ఆత్మను పరిచయం చేస్తున్నాడు జనాలకు. హల్లెలూయా. 15వ వచనం అంటాడండి, పదే జనాలు చెప్తున్నాడు. చూడండి 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేమే సాక్షిగా. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడండి? సాక్షిగా బ్రతుకుతున్నాడు. వెనకబడితే ఏం, అబద్ధం ఆడితే ఏం, ఎవరి లోకాన్ని విడిచిపెట్టి రాలేకుండా కొన్నాళ్ళు ఉంటేనేమి, ఇప్పుడు మాత్రం దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చూడండి, ముందుకెళ్ళిపోదాం. 4వ అధ్యాయము 8వ వచనం చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, అధికారులారా. చాలు ఇప్పుడు ఎవరి మధ్య బోధిస్తున్నాడు? అధికారుల మధ్య, పెద్దల మధ్య. అంతకుముందు ఎవరి దగ్గర అండి అబద్ధం ఆడాడు? ఎవరి దగ్గర? పని పిల్లలతో అబద్ధం ఆడిస్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడండి? అధికారుల దగ్గరను, పెద్దల దగ్గర. అంటే ఇప్పుడు ఇందులో ఏం పనిచేస్తుందండి? సత్యం పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. సత్యాన్ని ప్రకటించాలనే ఆత్మతో
పనిచేస్తుంది. అందుకని ఏమంటాడు 12వ వచనం సులువుగా, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులకు ఇయ్యబడిన ఏ నామము వల్ల కూడా రక్షణ కలగదు. దేవుని స్తోత్రం కలుగును. చూడండి, అప్పుడు అంటున్నారు, అప్పుడు నుంచోరే నాయన, మొన్నటి వరకు మీరు అందరూ బాగానే ఉన్నారు, ఆయన చంపేశాం, మీరు అందరూ చెదిరిపోయారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారు, ఎప్పుడు ప్రకటిస్తున్నారు మీరు అందరూ అని చెప్పి వాళ్ళు చూడండి 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము కూడా మాట్లాడుతూ బోధింపద్దు అని వారికి ఆజ్ఞాపించేస్తే పేతురు తీసుకోలేదండి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, పేతురు యోహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని వాళ్ళకి జవాబిస్తున్నారండి. దేవుని స్తోత్రం కలుగును. ఏమండి, ఆ రోజు ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక పనిపిల్ల దగ్గర అబద్ధం చెప్పిన వాడు ఈరోజు అధికారులు అయితే ఏం మీరు, పెద్దలైతే ఏం మీరు, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవుని స్తోత్రం. అదండి దేవునికి సాక్షిగా జీవించడం అంటే. నీ పద్ధతి ఏంటో నీ పద్ధతి ప్రకారం ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి నువ్వు అంతే. నీ దేవుడు ఏంటో నీ దేవుని బట్టి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి నువ్వు అంతే. అంతేగాని అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మన పద్ధతిని తప్పి లేదా మన సాక్ష్యాన్ని తప్పి మరి ప్రవర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా పేతురు, ఏమంటాడు, మేము దేవుని మాట వినాలా నీ మాట వినాలా, ఏది దేవుని దృష్టికి ఇష్టము, మేము చూసిన వాటిని మరి మేము విరిగిన వాటిని చెప్పకుండా ఎలా ఉండగలం అని ఎదురిస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆఖరికి పేతురు మీద ఎలాంటి పరిశుద్ధాత్మ వచ్చేసింది అని అంటే అతడు నిజంగా దేవుని కొరకు అన్నీ త్యజించుకొని అన్నీ పక్కన పెట్టుకొని అయ్యా నీ సేవే నా ప్రాణం అన్నట్టుగా సేవ చేస్తున్నాడండి. అందుకోసం చూడండి, అతనితో ఎవరైనా అబద్ధం ఆడితే కనుక వాళ్ళకి ముప్పు వచ్చేసేది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మి, 3వ వచనం 2వ వచనం, భార్య ఎరుకనేవాడు దాని నెలలో కొంత దాచేసుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర ఊహించాడు. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వేళ కొంత దాచుకుని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు ఎందుకు ఎలా చేశావు అనండి. చూసావా, పేతురు తెలుసా కొంత దాచుకున్నారనే విషయం. చూసారా, పేతురు మీద ఏ ఆత్మ ఉందండి? పరిశుద్ధాత్మ. అంటే ఆ దేవుని ఆత్మ మీదకి వచ్చేసింది. చూసారా, దేవుడు ఈయన గురించి ముందు చెప్పేశాడు. ఎవరి గురించి? పేతురు గురించి. ఇప్పుడు పేతురు అతని గురించి చెప్పేస్తాడు. అంటే దేవుని ఆత్మత్వం మీదకి వచ్చేసింది. ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా అలా మోసం చేశారు అని అనగానే లేదు 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 నేను ఇందుకే అమ్మాం అనగానే తప్పని చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మతో వెటకారం చేసినందుకు తప్పని చచ్చిపోయాడు. ఏమండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేదిక దగ్గర నుండి కూడా మనము చెప్పే సాక్ష్యము చాలా జాగ్రత్తగా నిజమే 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 పలికి చెప్పాలి. ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో మనము మన సొంత మాటలు దానికి చేర్చి సొంత కథను చెప్పడానికి వీల్లేదు. దేవుడు అలా దీవించాలి మనల్ని. ఏమండి, మరి అప్పుడు పరిశుద్ధాత్మకు మరి వ్యతిరేకంగా ఎందుకయ్యా, నాకు వ్యతిరేకంగా అల్లా పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నాము? ఇవాళ మనం దేవుని సన్నిధిలో ఉండి కూడా అబద్ధం ఆడుతున్నాం. దేవుని సన్నిధిలో ఉండి కూడా సరైన సాక్ష్య జీవితం కలిగిలేము. ఏమండి, కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ లోపల అలా ఆవిడ వచ్చింది, ఏమ్మా ఏం చేశారు అని అంటే ఏం చేయడం ఏముందంటే అంతేనండి అని చెప్పింది. ఆవిడ చెప్పింది అర్థమైందంటే, అంటే ఆయన మీద ఉన్న శక్తి చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చిన వారికి పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చుతున్నామని బాధపడ్డాడు. కాబట్టి వారు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 5వ అధ్యాయం, అదే 5వ అధ్యాయంలో 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైనా పడాలని మంచముల మీదను పరుపుల మీదను వారి ఉంచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు నడిచిపోతుంటేనండి నిజంగా యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి ఉదంతం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు పేతురు ఇలాంటి ఉదంతం ఉందా? నీడ పడితే స్వస్థత అనేది ఉందా? లేదు. మంచాలు పట్టులు ఈదులోకి తెచ్చేసి పేతురు నడిచేస్తుంటే నీడ ఎప్పుడు పడుతుందండి? అసలు ఎండొచ్చాకే కదా, ఎండొచ్చాకే కదా, ఎండలో వెయిట్ చేస్తారని ఆయన అన్ని పరిశుద్ధాత్మ రాయడు.
మనం అర్థం చేసుకోవాల్సింది. అన్ని రాసి పరిశుద్ధాత్మ శక్తి చేత అర్థం చేసుకోవాలి. గంటలో వెయిట్ చేస్తారండి. యేసయ్య ప్రసంగం కోసం ఎండలో ఎదురు చూశాను అని ఇలాంటిది ఉందా? లేదు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను? దేవుడు ఏం చెప్పబోతున్నాడు? యేసయ్య కంటే గొప్పవాడిగా చేశాడు పేతురు కాదు. దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే దేవుని చేతిలో ఉన్న ప్రతి అద్భుతాన్ని కూడా మనిషికి ఇస్తాడండి. దేవుని చేతిలో ఉన్న ప్రతి అద్భుతాన్ని కూడా మనిషికి ఇస్తాడు. దేవునికి నమ్మకం ఉంది. ఒక అపనమ్మకస్తుడిని నమ్మకస్తుడిగా చేసి ఇస్తున్నాడు. చూసారా? అది గొప్ప దేవుడు. ఒక అపనమ్మకస్తుడిని నమ్మకస్తునిగా చేసి ఇస్తున్నాడు. అది గొప్ప. అంతే. పౌలు గురించి నేను పౌలు గురించి చెప్పుకోలేదు, మార్కు గురించి చెప్పుకోలేదు. కానీ వాళ్ళిద్దరు సందర్భాలు 3 రోజులు వచ్చేసి మార్కు మాట తప్పాడని పౌలు నమ్మలేదు. అంతేనా? మార్కు మాట తప్పాడని పౌలు నమ్మలేదు. కానీ యేసు నమ్ముతూనే బాధ్యతల మీద పెడుతున్నాడు. చూసారా? దైవ తత్వానికి మనిషి మానవ తత్వానికి చాలా తేడా ఉంది. దేవుడు మనల్ని మెచ్చాలి అని అంటే దాదాపు ఆయన తత్వంలోనికి నడవడానికి ప్రయత్నించాలి. దైవ తత్వంలోనికి నడవడానికి ప్రయత్నించాలి. అదే పరిశుద్ధాత్మ మన మీద నిలవ ఉండడానికి ఒక కారణాలు అదొక కారణం చెప్తున్నాడు. మేము స్తోత్రం. ఆధ్యాత్మిక పాఠం త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. చూడండి, అలాగూ నీడైనా పడుతుందని ఎదురు చూస్తారంటే ఏమండి? అలాంటి గొప్ప వ్యక్తిగా తయారైపోయాడు. ప్రజాదరణ పొందాడు. అనేక మంది రోగులకు స్వస్థిస్తున్నాడు. రానున్న కాలంలో ఆయన పత్రికలు కూడా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక. మొదటి పత్రిక చూడండి. ఈ పత్రిక రాస్తున్నాడు. తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. దేవుని స్తోత్రం. ఇంతకుముందు శిష్యుడుగానే తెలుసు అతనికి. పేజ్ నెంబర్ అంతండి 218. ఇంతకుముందు శిష్యుడిగానే తెలుసు. శిష్యుడిగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడండి. మనసు దూరంగా ఉంది. మనసు యథార్థంగా లేదు. కానీ ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఆయనకు ఒక నమ్మకమైన సత్యసాక్షిగా నిలబడి అపోస్తలుడిగా మారాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక అపనమ్మకస్తుని అపోస్తలుగా మార్చిన గొప్పతనం ఎవరిది? ప్రభువైన దేవుని. దేవుని స్తోత్రం. ఒక అపనమ్మకస్తుని అపోస్తలుడిగా మనమేం చూసాము? సౌలులో అందరూ ఏం చూశారు? దుర్మార్గుని చూశారు. కానీ దేవుడు ఎవరిని చూశాడు? ఒక కరుణా కటాక్షం కలిగి భారము కలిగి సేవ చేసే సేవకుని చూశాడు. పేతురులో అబద్ధమాడే వ్యక్తిని, దుడుకు స్వభావం ఉన్న వ్యక్తిని జనులందరూ చూశారు. కానీ దేవుడు ఎవరిని చూశాడు? ఏమండి? తన కొరకు నమ్మకంగా సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చి ప్రాణాలను అర్పించే హతసాక్షిని చూశాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే ప్రజల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ప్రజల తత్వం వేరు, దేవుని తత్వం వేరు. ప్రజల తీర్పు వేరు, దేవుని తీర్పు వేరు. ఇప్పుడు నువ్వు దేవుని తీర్పుని, దేవుని తత్వాన్ని, దేవుని యొక్క దృష్టిని కలిగి ఉంటే నీ మీదకు దేవుడు తన దృష్టిని, తన తత్వాన్ని, తన యొక్క తీర్పుని రప్పిస్తాడు. అర్థమైందండి? దేవుని మాట అర్థమైందా? మరొకసారి, మనిషి దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనిషి తత్వం వేరు, దేవుని తత్వం వేరు. మనిషి తీర్పులు వేరు, దేవుని తీర్పులు వేరు. అయితే నువ్వు దేవుని తీర్పులను, దేవుని దృష్టిని, దేవుని తత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు కూడా తన దృష్టిని, తన తత్వాన్ని, తన తీర్పునే నీ మీదకి రప్పిస్తాడు. లేదు కదా, మనం మనుషులం, మనం ఇతరుల మీద, లేకపోతే మన కంటికి కనిపించిన వారందరి మీద మనకు బలం ఉన్నంత వరకు మానవ తత్వమే, మానవ తీర్పే, మానవ దృష్టే కొనసాగిస్తే మన మీదకు మనం విత్తింది మన మీదకు తిరిగి రప్పిస్తాడు. దేవుడు మనకు దగ్గరకు వచ్చి మనకు మాదిరిగా ఉండిపోయినాడు. అలాగే ఆయన వెనక పౌలు వంటి మహనీయుడు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నాలా నడుచుకోండి అని చెప్పాడు. నేను మూర్ఖుడినే ఇలా నడుచుకుంటుంటే మీరేమీ ముందు నుంచి ఉన్నారు కదా, బాగా నడవండి అంటున్నాడు. అందరినీ దేవుని స్తోత్రం. నడవాలి, మనం మారాలి. మనం మార్పు చెందేశామని అనుకుంటున్నాం. లేదు, మార్పు చెందలేదు. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నిలవ ఉండే అంశాలను ధ్యానిస్తుంటే ఏమండి,
అసలు మనం నిజంగా మన మీద పరిశుద్ధాత్మ ఉందా అని ఆశ్చర్యం వేసేస్తుంది. అలాంటి కారణాలు దేవుడు చెప్తున్నాడు. ఆ లెక్కనైతే ఎవరు కూడా ఆయన శిష్యులు కాదు, విశ్వాసులు కాదు, అలా ఉంది పరిస్థితి. అట్లయితే ఎవరు పరలోకంకి వెళ్ళేది? డౌటే. ఎవరు పరలోకం వెళ్ళేది? డౌటే. చూడండి, ఇప్పుడు ఈ మారిన పేతురు, అపోస్తలుడైన పేతురు, అతను మూడు కొన్ని ముఖ్య విషయాలు చెప్తున్నాడు. చూడండి, నేను అన్నీ మీకు చెప్పలేను. ఒకటో అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి, అంటే నశించిపోయినటువంటి బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుటకు మీ మనసులను పవిత్రపరచుకున్న వారైంది ఒకరికి ఒకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? మిక్కుటంగా హృదయపూర్వకంగా ప్రేమించలేదట యేసుని కదా. ఆ తప్పేంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకరికొకరు ఎలా ప్రేమించాలంటే మిక్కుటముగా సహోదర ప్రేమతో ప్రేమించాలి. ఎందుకో తెలుసా? మీరు ఎక్కడ విత్తనం కాదు, మీది శాశ్వతమైన లోకానికి, నశింపని లోకానికి వెళ్ళే విత్తనం మీది చెప్తున్నాడు. దేవుని స్తోత్రం తక్కువ కాదు. అలాగనే ఒక్కొక్క అధ్యాయంలో అదే 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల ఓకే సహితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేంటి ఘనము? మేలు చేసి బాధపడితే అప్పుడు మీరు సహిస్తే అది దేవునికి మంచిది అంటున్నాడు. చూసారా? ఎందుకు మీరు పిలవబడితే? దేవుని స్తోత్రం. మనం ఎందుకు పిలవబడ్డామంటే తెలుసండి? అందరూ ఒకసారి తలెత్తి నాకేస్తుంది. మనం ఎందుకు పిలవబడ్డామంటే తెలుసా? మనం ఇతరులకు మేలు చేసి ఒకవేళ మనం అటు నుంచి తిరిగి ప్రతిఘటన ఎదుర్కోవడానికే, అలాంటి ఓర్పు కలిగి ఉండడానికి పిలవబడ్డామంట. అంతేగాని వాళ్ళు ఆటంటే నేను డూటని ఫైటింగ్ చేసుకోవడానికి కాదు మనం పుట్టింది. ఫైటింగ్ చేసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచిందంట. అర్థమవుతుందండి? మీరు అవతల వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు, అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్ష పొందారంటున్నారు కదా, అది కాదు కరెక్ట్. మీరు ఏది చేయకుండా అవతల వారికి మేలు చేసినప్పుడు అవతల వారు మిమ్మల్ని దూషించారు చూసారా? అవతల వారు మీ విలువ గుర్తుపెట్టుకోలేదు చూసారా? అప్పుడు సహిస్తే అప్పుడు దేవుడికి అది హితం అండి. సహిస్తే అప్పుడు హితం. అయినా కానీ వారిని క్షమించగలిగితే అప్పుడు దేవుడికి హితం. అందుకు మీరు పిలువబడ్డారు. యేసు ఎందుకు ఈ లోకానికి పిలువబడ్డాడు? అందరి చేత ఉమ్మేయించుకుని, అంతే కదా. నోట ఉమ్ము వేశారు కదండి, ఎగతాళి చేశారు కదండి. అసలు పరలోకం నుంచి విడిచిపెట్టి వచ్చింది అందుకేనా? అంటే మనం పొందాల్సిన ప్రతి అవమానం ఆయన పొందుతాడు. ఆయన ఏ తప్పు చేశాడని ఆయన శిక్ష విధించారు. మరి మనం ఎందుకు, నేను ఎందుకు తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటవేంటి? అసలు నా దగ్గర మాట్లాడాలి వచ్చిందంటే కదా అంటవేంటి? వస్తుంది, సహించు. వచ్చినప్పుడే సహించు. ఎన్ని వింటున్నామో సమాధానం దగ్గరికి వెళ్ళలేము. సమాధానకర్తయ్యకు దేవుడు నీకు అధిపతిగా, అది అంటే అధికారం ఇచ్చే పతి భర్తగా ఉండాలి. అంటే అధిపతిగా, నాయకుడిగా ఉండాలి. నువ్వు ఎలాగనుకున్నా, ఎలాగ అర్థం చేసుకున్నా నాయకుడు ఉండాలి అంటే సమాధానకర్త దగ్గర నువ్వు ఆయన ఎలాగ సమాధానాన్ని వెంటాడమన్నాడు అలాగే చేయాలి. ఇదిగో మీరు ఎందుకు నిలబడ్డారండి? మంచికి మంచి సన్మానాలు చేయించుకోవడానికి కాదు. ఎవరికైనా మంచి చేసుండి ఇతరులకు మీరు మంచి చేశారు, కానీ అవతల వారు మిమ్మల్ని ఏమన్నారంటే దూషించారు. వెంటనే మాట్లాడటం నీ అంత తీరుస్తాను, అవకాశం రాకపోతుందా, నీ మొహం చూస్తానా, నేను నీ మొహం చూడాలని అనుకుంటాను, నేను జీవితం ఉన్నంత వరకు నువ్వు నాకు ఎదురవుతూ నేను నీకు ఎదురైనా మొహం చూసుకోదండి అంటున్నాం. మనం సహనం ఎక్కడుందండి అసలు? ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మనమే క్షమించుకోలేము. ఒక్కోసారి దౌర్భాగ్యం ఇదేలాగ అంటారేమో, దేవుడు చెప్పారు చెప్తాను. మనమే క్షమించుకోలేము. మన ఇంటి వాళ్ళు మనం క్షమించుకోలేము. ఇదొక రకం. మనల్ని మనం క్షమించుకోకపోవడం ఒక రకం. మన ఇంటి వాళ్ళు మనం క్షమించుకోకపోవడం ఒక రకం. మన చర్చిలో వాళ్ళు క్షమించుకోకపోవడం ఒక రకం. ఇక లోపంతో ఏకం కోరే అనుకోండి. మనకి కొన్ని కేసుల్లో విరుద్ధంగా ఉంటుంది. సంఘం వాళ్ళతో పోరు, వీధిలో వాళ్ళతో సేమ్. ఇది ఉంటుంది. ఇదొక రకం. అన్నీ ఇందులో ఉన్నాయండి. అన్నీ ఇందులో ఉన్నాయి. అన్నీ నేను ఒకేసారి చెప్పలేను. దేవుని చిత్రం అయితే ఆయన నడిపిస్తేనే మీ ముందు తీసుకొస్తాను. ఉద్దేశపూర్వకంగా నేను ఏది తీసుకురాలేను.
నా వల్ల కాదు, నా జ్ఞానం సరిపోదు. అర్థమవుతుందండి? ఇలా రకరకాల మనుషులు. అది ఏది సమాధానం అసలు? ఎవరితోనైనా నువ్వు సమాధానం కలగాలి. ఇదో రకం అవ్వకూడదు. చూడండి ఆయన చెప్తున్నాడు చూసారా, 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను అదివ్వండి. మీరు ఆశీర్వదించడానికి పిలువబడ్డారు కనుక అందరిని ఆశీర్వదిస్తూనే ఉండాలి. అందరినీ ఆశీర్వదిస్తూనే ఉండాలి. అందరినీ ఆశీర్వదిస్తూనే ఉండాలి అంటాడు. దాని అర్థం అదే కదా. అవతలను తిట్టారనుకోండి, అవతలను తిట్టి మీరు తిట్టకండి. అవతలను కీడు చేశారనుకోండి, మీరు కూడా కీడు చేయకండి. దేవుడు సంఘంతో ఒకసారి చెప్పినాడు ఏమనంటే, లోకం యొక్క పద్ధతి ఏంటంటే తెలుసండి, లోకము ఉపకారానికి ఉపకారం చేస్తుందట. అంటే హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ హెల్ప్ చేస్తుంది. అర్థమైందండి? లోకం అంట అపకారికి అపకారం చేస్తుందట. చెడ్డ చేసావు కదా నీకు కూడా చెడ్డే. లోకం అంట ఉపకారికి కూడా అపకారం చేస్తుందట. ఉపకారికి కూడా అపకారం చేస్తాడు. కానీ దేవుని తత్వం ఏంటంటే అపకారికి ఉపకారం చేస్తాడు. ఉండాలి. వాక్యంలాగే వేదిక మీద మిగిలిపోయి నీ హృదయంలోకి వెళ్ళకపోతే ఎన్ని సంవత్సరాలైనా మనకు వయసు మించిపోద్దు తప్ప మనం మారలేము. కాబట్టి చూడండి ఏం చెప్తున్నాడు, అయ్యా మనం ఆశీర్వదింపబడ్డానికి పిలబడ్డాము కాబట్టి కీడుకు ప్రతి కీడు దోషం ప్రతి దోషం చేయకండి. అది తింటే మీరు తిట్టకండి. జీవమును ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలకుండా నాలుగును కంట్రోల్ చేసుకో. కపటమైన మాటలు పలకుండా పెదవులు కాచుకో. కాబట్టి కీడు నుండి తొలగి మేలు చెయ్యు. సమాధానం వెతికి యేసయ్య అదే చేశాడు ఈ విషయంలో. అందుకని యేసయ్య ఏం చేశాడో అదే చెప్తాడు. ఇక దేవుని స్తోత్రం. ఇలాగా ప్రతి అధ్యాయంలో సహోదర ప్రేమ గురించి ఒక్కొక్క వచనం రాసి పడేశారండి. 4వ అధ్యాయం చూడండి 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును. అబ్బా ఏంటంటే ఎందుకని పేతురికి యేసుకి పేతురి మీద ప్రేమ. అందుకని ఏ అబద్ధవాడావు నా కోసం అని అడగలేదు. ఏ అబద్ధవాడావు అని అడగలేదు. ఏం తిరిగి వెళ్ళి వల్ల వేసుకుంటున్నావు అని అడగలేదు. కాబట్టి నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి నా పాపాన్ని కప్పేశాడు ఆయన అని చెప్పి ఈయన అంటాడు. మనం కూడా అలాగే చేయాలండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండి సొనగు కొనకుండా ఒకడికొకడు ఆతిథ్యించాలి. ఏమన్నాడండి? మిక్కుటమైన ప్రేమ అంట. అదే ప్రేమ చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరికి మిక్కుటమైన చూడండి అలా చెప్తున్నాడు. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల పొలైట్ మేనర్ అండి. దేన మనస్సు అనే వస్త్రం ధరించుకొని అలంకరించుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయం 3వ వచనంలో చివరికి 13వ వచనం 3వ అధ్యాయం 12వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మంచి వేటలతో మహావేటలతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని రాకడ కోసం చెప్పేశాడు. ఇదిగో రాకడ వస్తుంది కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ లైఫ్ ఏంటట, ఆకాశం భూమి పంచభూతాలు అన్నీ దేవుని దినపు రాకడ వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ప్రత్యక్షతను మనం చూడాలి అని చెప్పి దేవుని పేతురు చెప్తున్నాడండి. ఎలాంటి పేతురు ఎలాంటి వరాలు పొందాడు, ఎలాగ మారాడు, దేనికోసం మాట్లాడుతున్నాడు చూసారా. మారిన మనిషి యొక్క మాట తీరు మారిపోయిందా లేదా చెప్పండి. ఆమె చెప్పండి. అవునా? మారిన మనిషి యొక్క మాట తీరు మారిందా లేదా? మారిన మనిషి యొక్క భక్తి విధానం మారిందా? మారిన మనిషి యొక్క సాక్ష్యం మారిందా? మారాలి మనం ఇంకా మారాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనలో ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎవరు విశ్వాసంలో వెనకంజ వేయడానికి వీల్లేదు.
దేవుని కొరకు సత్య సాక్షులుగా ఉండాలి. పేతురు వంటి మరి వానితో దేవుడు తప్పులు తెలుసుకోలేదు కానీ క్షమించి సేవాభారం పెట్టాడు. మనం ఇప్పుడు దాకా పేతురు వలె ఎలకం చేస్తున్నామేమో, పేతురు వలె మనం ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ఆయన దగ్గర ఉంటున్నాం దట్స్ ఇట్ అనుకుంటున్నామేమో, అది సరిపోద్ది అనుకుంటున్నామేమో. అలా కాదు, పేతురు వలె నిజంగా మార్పు చెంది పేతురు వలె పేతురు ఏమన్నాడు, యేసే ఏమన్నాడు పేతురుని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఓఎస్ ప్రేమిస్తున్నాను ప్రభా అంటే అయితే నా గొర్రెలు మేపు అంటే అర్థం ఏంటి, నా కొరకు ఆత్మని సంపాదించు. మనం యేసు కొరకు బ్రతికే వారం అయితే ఏం చేయాలండి, ఆత్మల సంపాదన భారం ఉండాలి. అర్థమైంది. సంఘానికి కాపరి కాదు ఆత్మలు ఏరుకొచ్చేది, ఎవరు ఏరుకు రావాలండి, సంఘస్థులు ఏరుకు రావాలి. అర్థమవుతుందండి. అయినప్పటికీ మీరు ఎక్కడి నుంచైనా ఒక ఆత్మ కొరకు ప్రయత్నం చేసి దేవునికి నేను ఆత్మను అప్పగిస్తాను, నా సాక్షిగా ఒక ఆత్మను అప్పగిస్తాననే ఆదుర్దాలో ఉండాలి. పేతురు అలా మారిన తర్వాత ఎన్నో ఆత్మలు అతను రక్షించి అతను చెరసాల కష్టాలు కూడా పడ్డాడు. నేనన్నీ ఒక పూటలో చెప్పలేనని ముందుగానే చెప్పాను. ఆయన గురించి పేతురు గురించి ఒక పూటలో చెప్పడం వల్ల కాని పని. కాబట్టి ఆయన మారిన తర్వాత మాత్రం దేవునికి సత్య సాక్షిగా నిలబెట్టుకోయాడు. దేవునికి కాబట్టి మనం కూడా మారుదాం. నిజంగా యేసుని ప్రేమిస్తే యేసు సేవలో పాల్గొనడం పొందుదాం. నిజంగా యేసుని ప్రేమిస్తే దేవునికి ఆత్మను సంపాదిద్దాం. రక్షింపబడలేనటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి. లేచి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. దేవుడు నేను ఎలా బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను నీ పేరు పెట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మీరే సమాధానం ఇస్తారు. అది జ్ఞాపకం చేసుకొని పేతురుని ముమ్మారు అడిగిన ప్రశ్న దేవుడు ఈరోజు మిమ్మల్ని ఒకసారి అడిగారు అనుకోండి, ఏం సమాధానం ఇస్తారు? దేవుడైతే మళ్ళా తిరిగి మీ సమాధానం ఒకే సమాధానం చెప్తే అయితే నా సేవ చేయు, నా గొర్రెలు మేపు అంటున్నాడు. అంటే నా కొరకు ఆత్మను రక్షించారు అంటారు. కాబట్టి మన జీవితంలో ఒక ఆత్మకైనా నోరు విడిచి చెప్పామో లేదో, బొక్కిన పేతురు అధికారులు ఎదురు నిలబడి సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు, ప్రార్థించాలి. అలాగే మారాలి. మనం మహాగరుడు అయిన మా తండ్రి పరిశుద్ధ భాగాన్ని చెల్లిస్తున్నాను. పేతురు జీవితాన్ని మా ముందు ఉంచి అయ్యా అనేకమైన ఆత్మీయ మాటలు మాకు లేదు ఏదైనా నైనా తల్లి పెద్ద మనసు అయ్యా తల్లి నాయన అయ్యా తల్లి మేము ఉండలేకపోతాం, క్షమించింది అయ్యా తల్లి నాయన. భవిష్యత్తులో నీ కోసం ఒప్పుకోవడం తెలుసు ఎన్నో తల్లి ఆలోచన అయ్యా తల్లి నాయన తల్లి సంఘాన్ని కంటే అలాంటి ఎన్నో ఇష్టం ఉన్నారు. ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ప్రార్థన ఇస్తూ ఉన్నారు. ప్రతి ప్రభావ అనుకున్నది చిత్తంలో ఉన్నది జరిగిపోయింది. తర్వాత ఎంతో పశ్చాత్తాపడి నైనా కొన్ని అడుగులు ఎలక్కి వేసి లోపల వెళ్ళిపోవాలని చూసినప్పటికీ కూడా మరలా రిలైజ్ అయ్యి మానవకి తల్లి ఎంతమందిని నీ వైపు తిప్పాడు. నీ వల్ల నీ చిత్తం ఎలా నెరవేర్చాడో అలాగే ప్రభు పేతురుని వేసిన ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నన్ను మమ్మల్ని మీరు వేస్తే మేము ప్రేమిస్తున్నామనే చెప్తాము. అయితే ప్రేమకు తగినట్లు ఒక ఆత్మనైనా రక్షించడం మీరు చెప్తున్నారు. ఈరోజు సంఘం దాన్ని గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. ఈరోజు సంఘం దాన్ని పట్టించుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు సంఘం దాని గురించి అయ్యా తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇప్పటి వరకు నేను ఒక ఆత్మకైనా సువార్త చేసేదా, నా వంతు ఆత్మ నేను పరలోకానికి ఎలా అప్పగించాలి అనే దాని మీద ప్రభువా దేవా కరుణిస్తే మా మీద పరిశుద్ధాత్మ శక్తి ఉందని, పరిశుద్ధాత్మ శక్తి అనే మా చేత అద్భుతమైన మా చేత చేయించగలదని పేతురు నీడ కోసం ఎదురు చూసిన జనం అయ్యా బాబు అద్భుతాలు ఆయన మీదకు ఆయన తండ్రి ఆయన చేసే వరం ఇచ్చావు దేవా నీకు స్తోత్రాలు. అలాగే నీ పరిశుద్ధాత్మ ఆయన తండ్రి ఆయన బలము చేత అభిషేకం చేత మేము ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి తట్టున ఆయన తండ్రి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామో అయ్యా వారి మీదకు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. సంఘం అంతా ఎవరి జీవితం కొరకు ప్రార్థిస్తుందో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. సంఘం అంతా ఏకమై పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరి కొరకు ప్రార్థిస్తుందో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు ఈ క్షణమున నాయన అయ్యా ప్రస్తుతము గుండెపోటుతో ప్రభావ తండ్రి నాయన అయ్యా హార్ట్లో నాయన ఇబ్బంది వలన అయ్యా అడ్డు
తాత బాబు ఐసీయూలో ఉన్నారని ప్రార్థన రిక్వెస్ట్ మాకు పంపేద్దాం ఆయన. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం, దేవా మా మధ్యన పరిశుద్ధాత్ముడా, మా మధ్యన యేసునాథుడా, మా మాట మా మొర విని నాయనా మమ్మలను క్షమించి, ఆకాశం నుండి మా మొర విని మమ్మలను అంగీకరించి, మా మనవి ఆలకించి అతని జీవితంలో నూతన కార్యం చేయండి. అతని గతంలో ప్రభువా ప్రార్థన జరుగుతున్నంతసేపు చాలా గలిబిలు చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభువా తండ్రి అయ్యా రానున్న రోజుల్లో ఎవరు నా విషయంలో ఎలా తిరగబడతాడనే విషయాన్ని నువ్వు జ్ఞప్తిలో పెట్టుకునే దేవుడు కావాలి. ఇప్పుడే మాట్లాడావు దేవా. పేదలున్న నాయన తన దోషం ఏది ఎంచగా భవిష్యత్తులో ఏం చేయబోతున్నావో దానికోసమే మాట్లాడావు. అలాగే ప్రభువా ఆ కుమారుని రక్షించు, సాక్షి ఉంచు, జీవాన్ని దాచిపెట్టు, కుటుంబానికి నాయన తన జీవాన్ని నింపు, వారి ఇంట్లో వెలుగులు నింపు, వారు గండం నుండి బయటపడడానికి సహాయం చేయాలి. జ్ఞాపానికి మహిమ తెచ్చుకోండి. అలాగే సంఘమంతా కూడా పేదలు జ్ఞాపకంలో పెట్టుకుని ప్రభువా మారు మనసు పొందిన తర్వాత మాట మారాలని, మారు మనసు పొందిన తర్వాత భక్తి మారాలని, మారు మనసు పొందిన తర్వాత ఆయన కొరకు పని చేయాలనే సంగతులు సంఘం గుర్తు పెట్టుకుని ముందుకు నడవడానికి అయ్యా అట్టి కృప అందరి మీద కుమరించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదైన అంతరాశను కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ దేవుని పేరు వందనాలు. 30వ దినానికి సిద్ధపడతాం.